రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అయితే మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో 72,045 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులను ప్రకటించి 2 నెలలు కావస్తున్నా రాష్ట్రంలో ఇంతవరకు 1000 ఇళ్లు కూడా పునాది దశను దాటలేదు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొత్తం 4 విడతల్లో 5 లక్షలను జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో పునాదులు పూర్తయితే 1,00,000, పిల్లర్లు వేసిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్లు పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 1,00,000 అందిస్తామని చెప్పింది. ఈ విధానం ప్రకారం పునాదులు పూర్తయితేనే ప్రభుత్వం తొలి దశ డబ్బులు మంజూరు చేస్తుంది. అయితే పేద లబ్ధిదారులకు ఇక్కడే అసలు సమస్య ఎదురవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హత పొంది ఇల్లు మంజూరు అయినప్పటికీ చాలా మంది లబ్ధిదారుల వద్ద ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు డబ్బులు లేవు. నిబంధనల ప్రకారం పునాదులు పూర్తయితేనే తొలి దశలో 1,00,000 డబ్బులు జమ చేస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో చాలా మంది ఇప్పటికే ఇండ్ల నిర్మాణ ప్రక్రియను మొదలు పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందిరా క్రాంతి పథకం, ఐకేపీ ద్వారా అందించే వడ్డీ లేని రుణం ద్వారా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇలా తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణంలో భాగంగా దశల వారీగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసే డబ్బుల నుంచి ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం పాలేరులో ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల పరిధిలోని 124 మందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. ఇందులో 33 మంది లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా 1,00,000 చొప్పున వడ్డీ లేని రుణాలను మొత్తం 33 లక్షలు అధికారులు అందజేశారు. దీంతో వారు ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి లబ్ధిదారులతో ఇంటి నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.